కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నాక అనేది ఎత్తుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్టయితే. ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది, బట్ న్యాచురల్ అది. నాకు కూడా కొంత అసంతృప్తి ఉండేది, కానీ అసంతృప్తిని పరమావధి చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా. నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు చూస్తే అలాగే కనబడుతుంది. ప్రతి ఒక్కరూ కార్యకర్తే, ప్రతి ఒక్కరూ మహానాయకులే, ప్రతి ఒక్కరు నాయకులే. ఎవరికి వారే నాయకులు, ఏ ప్రాంతంలో చూసినా వారే. అధిష్టానం మాట విన్నట్టే కనబడతారు, కానీ ఎక్కడికి అక్కడే వారు మాట్లాడే మాటలన్నీ అధికారిని, అలాగే అధికార పార్టీలోని అధిష్టానాన్ని ప్రశ్నించినట్టుగా ఉంటుంది. ఎన్ని సమీక్షలు పెట్టినా, ఎంత బెదిరింపులు వచ్చినా సీనియర్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాతకాలపు అధికార సంబంధించిన ఒక గంభీరత మాత్రం బయట కనబడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల మనోభావాలన్నీ బయటపడుతున్న పరిస్థితి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీలో ఒక నిరసన తెలిపే ఒక వర్గం ఉంటుంది, నారాజు వర్గం అంటారు. దీనికి సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా జగిత్యాల జిల్లా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మనోగతం ఏంటి, చెప్పకనకే చెప్తున్నా అతని నిరసన గలమేంటి తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పురలోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో సీనియర్ నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్లోనే చెప్పుకోదగ్గ సీనియర్లో ఒకరైన జీవన్ రెడ్డి, తాటపర్తి జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాప్రతినిధిగా, ప్రజల మనిషిగా జగిత్యాల ప్రాంతంలో ఆయనకంటూ ఒక పేరున్నది. ఇదంతా మనం చెప్పుకోవడానికి ఏం అవసరం వచ్చిందని ఆలోచిస్తే తాజాగా ఆయన నిరసన గలం మరోసారి అధిష్టానంపై ధిక్కారాన్ని వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన నారాజ్ అనే ఉన్నాడు. జీవన్ అన్న నారాజ్ అనే ఒక పదం సీరియస్గా రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆయన తన నిరసన గలాన్ని విప్పుతూనే ఉన్నారు. ప్రధానంగా చూస్తే అతను ఐడెంటిటీ క్రైసిస్ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. తాను ఒక సీనియర్ను, పార్టీలో తనకు కరెక్ట్ ప్రయారిటీ లేదు అనే ఒక నిరసన గణం వినిపిస్తూనే ఉన్నారు. మొదట పీసీసీ అయినప్పుడు అప్పుడు నిరసన గణం వినిపించారు. తర్వాత ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి అయిన క్రమంలో రేవంత్ రెడ్డి పైన నారాజుగా ఉన్నట్టుగా కనబడ్డది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్ రెడ్డి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధిష్టాన బలవంతంతో నిజామాబాద్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాజకీయాలు మారినట్టుగా అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో చేరడం. అయితే తనకు చెప్పకుండా నేను ఒక స్థానికునిగా ఉన్న సీనియర్ నాయకునిగా ఉన్నప్పటికీ కూడా సంజయ్ని ఎలా చేర్చుకుంటారు బీఆర్ఎస్ నుంచి అని చెప్పి కూడా నిరసన గలాన్ని విప్పిన పరిస్థితి. అప్పటికప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ చర్చ కూడా జరిగింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వదిలిపోతారు, రాజీనామా చేస్తారు అనే ఒక నేపథ్యంలో మళ్ళీ అధిష్టానం భుజగించడం జరిగింది. అయితే తాజాగా ఏం జరిగింది, ఈరోజు జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ చూస్తే కూడా నాకు మనసులో ఉన్న మాట చెప్పాలి, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. నేను ప్రజల మనిషిని, 40 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నాను, ప్రజాప్రతినిధిగా ఉన్నాను. అయినప్పటికీ నాకు ఈ పార్టీలో ప్రయారిటీ లేదు, నేను చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది, నాకు అన్యాయం జరిగిందనే విధంగా మాట్లాడిన పరిస్థితి. ఇదంతా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఒక అనిశ్చితి ఉన్నది. కార్యకర్తల్లో ఒక రకమైన నిరాశ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా జగిత్యాల జిల్లా రాజకీయాలన్నీ మారేట్టుగా కనబడుతుంది. ఈయనకు ఇష్టం లేకుండానే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, స్థానికంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ఒక డివిజన్ వచ్చేసింది.
ఇప్పటికిప్పుడు అధిష్టానం పైన ధిక్కార స్వరం వినిపించి తన నిరసన గలం వినిపించిన జీవన్ రెడ్డి మాటలతో ఒక్కసారిగా కార్యకర్తలంతా ఎటువైపు ఉండాలో తెలియట్లేదు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఆయన పీరియడ్ అయిపోవడంతో ఇప్పుడు తనకి ఏం కావాలి అనే ఒక ఆలోచనలో పడ్డాడు. ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది, ఎంపీగా ఓడిపోవడం జరిగింది, ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. ఇంకా మళ్ళీ పదవిలు ఆశిస్తున్న క్రమంలో 40 ఏళ్ల ప్రజా జీవితాన్ని ఆయనకైనా ప్రశ్నార్థకంగా మార్చుకున్నట్టుగా, తనకు ఏమీ లేదన్నట్టుగా చెప్పడం మాత్రం ఒక రకంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక సంచలనంగా మారింది. కార్యకర్తలంతా కకాలగలుగుతున్న పరిస్థితి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికే ఇద్దరి మధ్య ఒక విభేదం ఉంది. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అప్పటికి సంజయ్ కుమార్ మీద ఓడిపోయిన పరిస్థితి, మధ్యలో ఎమ్మెల్సీ అయినప్పటికీ ప్రభుత్వంలో లేకపోవడం, తీరా ప్రభుత్వం వచ్చేసరికి ఈయన ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి. మొదటి నుంచి కూడా అధిష్టానంలో జీవన్ రెడ్డి నిరాశ వెళ్ళగక్కుతున్న పరిస్థితి, తన నిస్పృహను వెళ్ళగక్కుతున్న పరిస్థితి, తనకు అసలు ప్రయారిటీ లేదు అని చెప్తున్న పరిస్థితిలో ఒక్కసారిగా ఈసారి జగిత్యాల్లో తాజాగా జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు మాత్రం కాంగ్రెస్లో ఒక విధమైన సంచలనమైన వ్యాఖ్యలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ దీనిపైన ఈయన ఎప్పుడు కూడా జీవన్ రెడ్డి అధికారంలో ఉంటూనే, అధికార పార్టీలో ఉంటూనే స్వపక్షంలో విపక్షం గొంతు విప్పుతుంటాడు. ఒక ఈబీసీకి సంబంధించి, ఓబీసీకి సంబంధించిన కాంట్రవర్సీలు కూడా మేము రెడ్డిలము కానీ లేకుంటే ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి మేము తక్కువ మంది ఉన్నాం, మాకు ఎక్కువ రిజర్వేషన్ వచ్చింది, ఇంత అవసరమా అనే ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్లో గతంలో చేస్తే దాన్ని ఆధారంగా చేసుకొని తీర్మానం వలన చాలాసార్లు ఉటంకించడం జరిగింది. అంటే ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను ఒక వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతున్న పరిస్థితి. ఈ రోజుకు తాజాగా మాట్లాడింది ఈ ఎమ్మెల్సీ పదవి ముగిసే సమయంలో తనకు రెన్యువల్ అవుతుంది ఎమ్మెల్సీ అని ఆశించాను, అయినప్పటికీ నాకు రెన్యువల్ కాలేదు. ఇప్పుడు అసలు పదవులన్నీ కూడా చూస్తే బీసీ గలం బలంగా వినిపిస్తున్న క్రమంలో అసలు రెడ్డి కమ్యూనిటీకి చెందిన తనకు ఎలాంటి అవకాశం లేదని చెప్పి ఒక నిరాశతో మాట్లాడారా, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో మాట్లాడా, స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మాట్లాడారు, ఏది చూసినా కూడా మొత్తంగా రాజకీయ వర్గంగా మాత్రం జీవన్ రెడ్డి మాట్లాడింది ఒక సంచలనంగా మారింది. 24 గంటల్లో పూర్తిగా ఆయన మాట్లాడిన అప్పటి నుంచి ఇప్పటికీ ఒక రాజకీయ అనిశ్చితికి కారణంగా అయ్యే పరిస్థితి ఉంది జగిత్యాలలో అనే ఒక రాజకీయ చర్చ జరుగుతుంది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేతోని అతనికి మంచి సంబంధాలు లేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా గతంలో ఆయన పీసీసీ నుంచి ముఖ్యమంత్రి కూడా తెలిసి తెలియక చాలా విమర్శలు వచ్చినాయి, ఈయన కూడా విమర్శలు చేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే రేవంత్ సర్కారులో సీనియర్ నాయకునిగా తనకు ఎలాంటి ప్రయారిటీ ఉండడం లేదు అంటున్నాడు. అయితే కాంగ్రెస్లో మరో వర్గం కూడా ఉంది. అసలు జీవన్ రెడ్డికి సీనియర్ నాయకునిగా పార్టీ ఏం తక్కువ చేయలేదు, ప్రతి ఎన్నికల్లో పోటీ చేసిన అవకాశం ఇచ్చింది. ప్రతి పదవి ఏది వచ్చినా కూడా ముందస్తుగా జీవన్ రెడ్డికి ఆఫర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన నారాజుగా ఇలా మాట్లాడడం మాత్రం తప్పంటూ ఇంకో వర్గం చెప్తున్నది. మొత్తంగా రెండు వర్గాలు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్లో ఒక అనిశ్చితి, నమ్ముకున్న కార్యకర్తలు అసలు ఏం చేయాలో తోచని పరిస్థితి. ప్రస్తుతం ఇంకా జగిత్యాల జిల్లా కేంద్రంలో అయితే కాంగ్రెస్ అసలు ఎడగాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇటు పొన్నం ప్రభాకర్ తర్వాత శ్రీధర్ బాబు మంత్రి, ఈ ఇద్దరి మంత్రుల మధ్య ఉన్న ఒక విధమైన రాజకీయ విభేదము కార్యకర్తలను అతలాకుతలం చేస్తూ అనాలోచిత పరిస్థితి నెట్టుతుంటే మరోసారి జీవన్ రెడ్డి వేల్చిన బాంబు జగిత్యాల జిల్లా కూడా కార్యకర్తల్లో తమ ఆలోచనలు ఎటువైపు వెళ్ళని ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇటు జగిత్యాల కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఇలా, కరీంనగర్ కాంగ్రెస్ పరిస్థితి ఇలా. మనం చెప్పుకుంటున్నట్టుగా అధికార పార్టీలో నిరసన గలం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, నాయకుల మధ్య విభేదాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్న రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు జీవన్ రెడ్డి మాట్లాడిన మాట అసలు అధికారము ఏదైతే అధికార పార్టీలో ఉన్న అనిశ్చితికి సంబంధించి జీవన్ రెడ్డి ఇలా మాట్లాడడం మాత్రం ఒక విధమైన సంచలనంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి పూర్వ లోకల్ న్యూస్.